క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 7వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. మొదటి 5 వచనాలు మనం చూస్తే ఇస్సాకారుకు సంబంధించిన వివరాలు రాయబడుతున్నాయి. ఆ గోత్రంలో ముఖ్యుల పేర్లు, అదేవిధంగా యుద్ధానికి పోదగిన వారి లెక్క కూడా ఇక్కడ రాయబడుతుంది. ఇస్సాకారు అనగా ప్రతిఫలము అని అర్థం. అలాగే 6వ వచనం నుంచి 11వ వచనం వరకు బెన్యామీనుకు సంబంధించింది. తల్లి బెనోని అని పేరు పెట్టినప్పుడు వెంటనే తండ్రి ఆ పేరును బెన్యామీనుగా మార్చాడు. ఆదికాండం 35:18 మనం చూస్తాం, బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు అని. ఇక 13వ వచనంలో నఫ్తాలి వివరాలు రాయబడుతున్నాయి. నఫ్తాలి అనగా పోరాటం. 14 నుంచి 19 వచనాలు, 20 నుంచి 29 వచనాలు యోసేపు కుమారులైన మనష్షే, ఎఫ్రాయిముకు సంబంధించి. ఐగుప్తులో తను అనుభవించిన శ్రమ అంతటిని తీసివేసినటువంటి దేవుడు శ్రమను మర్చిపోయేట్టు చేసిన దేవుని జ్ఞాపం చేసుకుంటూ తన కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. అలాగే అభివృద్ధి చేశాడు గనక ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఇక ఈ అధ్యాయంలో చివరి భాగం 30 నుంచి 40 వచనాలు ఆషేరు గోత్రానికి సంబంధించి. ఆషేరు అనగా భాగ్యము అని అర్థం. ఇలాగని ఈ అధ్యాయంలో వారి వివరాలన్నీ చదువుతున్నప్పుడు ఒక పేరు మనకు కనబడుతుంది. ఆ 15వ వచనంలో మీరు గుర్తుపట్టండి, ఈ సెలోపెహేదునకు కుమార్తెలు మాత్రము పుట్టిరి అని రాయబడింది. మాకీరు, హుపీము, షిపీముల సోదరిని పెళ్లాడెను. దాని సహోదరి పేరు మయాక. రెండవ వానికి సెలోపెహేదు అని పేరు పెట్టారు. మనష్షే గోత్రానికి సంబంధించినటువంటి సెలోపెహేదుకు కుమారులు పుట్టలేదు, కేవలం కుమార్తెలు మాత్రమే ఉన్నారు. 5 కుమార్తెల వివరాలు సంఖ్యాకాండము 26వ అధ్యాయంలోను 27వ అధ్యాయంలోనూ మనం చూస్తాం. మహలా, నోయా, హోగ్లా, మిల్కా మరియు తిర్సా. అయితే ఈ 5 కుమార్తెల గురించి కొద్దిగా మనము మాట్లాడుకోవాలి. 27వ అధ్యాయంలో ఈ 5 కుమార్తెలు మోషే దగ్గరికి వచ్చి ఒక విన్నపాన్ని పెడుతున్నారు. మా తండ్రి అరణ్యంలో మరణించాడు. అయితే కోరహు సమూహములో అతడు యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందాను. బైబిల్లో సెలోపెహేదు పలాని పాపం చేసి మరణించాడని స్పష్టంగా రాయబడలేదు, కానీ అయితే మోషే మీద తిరగబడినటువంటి గుంపులో అయితే ఇతను లేడని కుమార్తెలు చెబుతున్నారు. కొందరి భక్తుల అభిప్రాయం ఏంటంటే, సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 32-33 వచనాల్లో విశ్రాంతి దినమున ఒకడు అరణ్యంలో కట్టలేరుతూ కనబడి రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు కదా, ఆ వ్యక్తి అయిండొచ్చు అని ఒక అభిప్రాయం ఉంది. ఏదేమైనా సెలోపెహేదు మరణించిన తర్వాత అతని స్వాస్థ్యము, కుమారులు లేరు గనక ఆ స్వాస్థ్యము పోకుండా కుమార్తెలు మోషే దగ్గర విన్నపం పెడుతున్నారు. మా తండ్రి సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యము దయచేయమని మోషేని అడగగా, అప్పుడు మోషే వారి పిటిషన్ను, వారి విన్నపాన్ని యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చాడు. అంతవరకు ఇజ్రాయేల్లో ఎవరైనా ఒకడు మరణించినప్పుడు కుమారులు లేకపోతే ఆ స్వాస్థ్యము తన అన్నదమ్ములకు వెళ్ళేది. కానీ మొట్టమొదటిసారిగా ఈ విన్నపాన్ని మోషే దేవుని దగ్గర పెట్టినప్పుడు చూడండి, దేవుడు మోషేతో ఎలాగ సెలవిస్తున్నాడో, సెలోపెహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనం చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. అంత మాత్రం కాకుండా ఇజ్రాయెల్ అందరితో ఇట్లు చెప్పమంటున్నాడు, ఒకడు కుమారుడు లేక మృతి పొందినడలా మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వానికి కుమార్తెలు లేని ఎడలా వాని అన్నదమ్ములకు దాని స్వాస్థాన్ని ఇవ్వాలి అని. ఇక్కడ వారి యొక్క విన్నపము వారికి మాత్రమే ఆశీర్వాదకరం కాదు, ఇజ్రాయేలులో ఉన్నటువంటి చట్టంలో గొప్ప మార్పులు దేవుడు తీసుకొని వచ్చాడు. వారి విన్నపాన్ని దేవుడు ఆలకించి వారి కుటుంబానికి మాత్రమే కాక ఆ దినం నుంచి మొదలైనటువంటి ఒక కొత్త లా, అదే చట్టాన్ని సర్వ సమాజానికి వర్తింపజేస్తూ వచ్చారు. న్యాయం కొరకు, స్వాస్థ్యం కొరకు ధైర్యంగా వారు వేసినటువంటి అడుగు వారికి మాత్రమే కాక అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. చాలా వరకు విన్నపాలు చెప్పేదానికే కొంతమంది భయపడుతూ ఉంటారు. అడగని వారు ఏమీ పొందుకోలేరు కదా. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. యాకోబు పత్రిక నుండి తీర్పును మించి కనికరము అతిశయపడుతుంది అన్నమాట. కోర్టులో ఒక జడ్జి ఒక కఠినమైన తీర్పు ఇచ్చాడనుకుందాం. ఒకవేళ ఆ వ్యక్తి ప్రాధేయపడి ఆ వ్యక్తి యొక్క స్థితిగతులు చూసినప్పుడు
ఆ జడ్జికి సర్వాధికారాలు ఉంటాయి. అతడు శిక్షించగలుగుతాడు, అతడు క్షమించగలుగుతాడు, శిక్షను తగ్గించగలుగుతాడు. అదే తీర్పును మించి కనికరం పనిచేస్తుంది అంటే. అయితే ఇక్కడ మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎలాగూ జెండర్ అనే ప్రస్తావన వచ్చింది కనుక ఈరోజున చట్టాల్లో కూడా చాలా మార్పు వచ్చింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే దేవుని ఉద్దేశంలో మగవారు ఆడవారు ఏమై ఉన్నారో ఒక 2-3 విషయాలు నేను ముందుకు తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా ఆదికాండంలో 1వ అధ్యాయము 27వ వచనం మీరు గమనించండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాని సృజించెను. ఈ 1వ అధ్యాయము ప్రారంభంలోనే ఆ ఈక్వాలిటీ కనపడుతుంది. దేవుడు తన పోలిక చొప్పున తన రూపములో నరులను కలగజేశాడు, స్త్రీగాను పురుషునిగాను కలగజేశాడు. ఇక అపోస్తలుడైన పౌలు ఆ గలతీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 3వ అధ్యాయంలో 28వ వచనంలో యూదుడని గ్రీసు దేశస్థుడు అని లేదని ఆ మతాలకు సంబంధించి మాట్లాడుతూ, అలాగే దాసుడని స్వతంత్రుడని లేదని, 3వదిగా అంటున్నాడు పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తులో మీరు ఉన్నవారైతే యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అలాగన మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వారసుడైతే, అయితే ఇస్సాకుతో కలిసి పురుషులు మాత్రమే వారసులు అవుతే మన స్త్రీల సంగతి ఏంటి? అందుకే ఈ జెండర్ని రద్దు చేస్తూ క్రీస్తు యేసు ద్వారా, అంటే క్రీస్తు యేసులో ఉండి క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము వారసత్వానికి వెళ్తున్న వారిలో ఇక్కడ స్త్రీ పురుషులు అనే భేదం లేదు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనంలోను, రోమా పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో యెహోవా లేదా దేవుడు పక్షపాతి కాదు అని రాయబడి ఉంటుంది. ఈ దినాలలో తల్లిదండ్రులు గమనించాల్సిన అంశం ఏంటంటే, కాస్త వెనక్కి మనం వెళ్తే చాలా కఠినమైన భయంకరమైన విషయాలు చూసాం, అటువంటి మాటలు కూడా విన్నాం. ఆడపిల్ల కనపడగానే ఎక్కువగా చదివించకూడదని, వారి మీద డబ్బు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదని, ఒకరింటికి ఇస్తే వెళ్ళిపోతుందని, ఇలాంటి మాటలు వారి ముఖానే మాట్లాడేవారు. అయితే దినములలో దేవుడు చాలా మార్పు తీసుకొని వచ్చాడు. తల్లిదండ్రులు ఒకవేళ మగబిడ్డ ఎలాగోలాగో బతుకుతాడు, కానీ కుమార్తె గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకొని ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తున్నారు, వారి కొరకు ప్రయాసపడుతున్నారు. అయితే ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల పుడితే మూతి ముడుచుకునేటువంటి మూర్ఖపు స్వభావం కొందరిలో కనబడుతూనే ఉంది. అటు వారికి నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. ప్రవక్త అయినటువంటి యెషయా 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో 10వ వచనము బాగా వినండి. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఈ మధ్యకాలంలో చట్టాలు మారిపోయి గర్భ నిర్ధారణ చేసేటువంటి ప్రక్రియల గురించి యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ అంటే జెండర్ టెస్ట్ చేస్తే ఆ కడుపులోనే ఆడపిల్లల్ని చంపేసే సంవత్సరాలు మనకు జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పుడు చట్టాలు మారి శిక్షలు పెరిగాయి కనుక కాస్త తగ్గింది. అయితే బైబిల్ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పింది ఈ మాట. కేవలం తెలుగు బైబిల్ మాత్రమే చదువుతున్న వారు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక మాట జ్ఞాపం చేస్తాను. 127వ కీర్తనలో కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము అని ఉంటుంది. ఇది చదివినప్పుడు కొందరు ఏమనుకుంటారు, కుమార్తెలు స్వాస్థ్యం కాదనుకుంటారు. ఇంగ్లీష్ బైబిల్లో కుమారులు కుమార్తెలను రాయబడలేదు, చిల్డ్రన్ ఆర్ ఏ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అని రాశారు. అలాగే ఫ్రూట్ ఆఫ్ వూమ్ ఈజ్ ఏ రివార్డ్ అని ఉంది. కనుక దేవుని హృదయంలో లేని ఈ జెండర్ని మీ మనసులో పెట్టుకొనక ఇటు కుటుంబంలోనూ ప్రాముఖ్యంగా అటు సంఘంలోనూ వాటిని సమానంగా చూడండి. దేవుడు అట్టి జ్ఞానమును ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సు మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.